దేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా, కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేనిదేనాడు, మీ ఐకమత్య బలం సాటిలేనిదీనాడు. సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం, ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు. ఏ పదవి ఆశించక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయినా అండగా నిలిచారు. లక్ష్య సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజరిల్లె తెలుగుదేశ పతాకం. మీ అందరి సహకారం, మీ అభిమానం పార్టీకే మూలధనం, తీర్చలేని రుణం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. నిజం గెలవాలి, నిజమే గెలవాలి, ధర్మక్షేత్రంలో ప్రజలే గెలవాలి. తెలుగు ప్రజల కన్నీళ్ళు సాగెనులే ఇంకెన్నాళ్ళు, పరిపాలన తెలియని వాళ్ళు ప్రజలను చేసిరి బానిసలు. తప్పుల తడకల పాలనలో అప్పుల కుప్పల చిక్కుకున్న ఈ ఆంధ్ర ప్రజలను విముక్తి చేయగ కదిలిన శిఖరం. నిలదీసినందుకే ఈ నిర్బంధం, నియంత పాలన దౌర్భాగ్యం. నీకే కోట్ల ప్రజల ఆశీసులే నిండుగా, నీ అభివృద్ధి సంక్షేమాలే కళ్ళ ముందు కదలాడగా. 40 ఏళ్ల నీ ప్రస్థానంలో ధర్మాన్నే కాపాడగా, నీ అంతటి శక్తిని తట్టుకోలేక అవినీతికి తెరలేపగా. గెలుచునురా, సంక్షేమమే తన ఇల్లురా, ప్రజలే
అభివృద్ధి జరగాలంటే తెలుగుదేశానికి ఓటేయండి, జనార్దన్కి ఓటేయండి. గత 5 సంవత్సరాల్లో ఎట్ట జరిగింది, అంతకుముందు 5 సంవత్సరాలు ఎట్ట జరిగింది, ఒంగోలు అభివృద్ధి అనేది చూసి ఓటేయండి. శ్రీనివాసరెడ్డికి సైకిల్ గుర్తుకే ఓటేయండి. జిల్లా అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశానికే ఓటేయాలి. ఇక్కడ మాగంటి శ్రీనివాసరెడ్డి గారు, దామచర్ల ఆంజనేయులు గారు, దామచర్ల జనార్దన్ ఎమ్మెల్యేగానే గెలాలి. మన స్టేట్ డెవలప్మెంట్ కంటే తెలుగుదేశానికి ఫీల్డ్లోకి రావాలి. సైకిల్ గుర్తుకే ఓటేయండి. నిన్న ఏదైతే రంగారాయుడు చెరువు మీద ప్రతి ఒక్కరికి ఇచ్చామో అలానే ఈరోజు మన బోట్ క్లబ్బు గాంధీ పార్కులో చాలామందిని కలవడం జరిగింది. ప్రతి ఒక్కరికి పాంప్లెట్, సూపర్ 6 పథకాలు, అలానే కరపత్రాలు, పెన్నులు అన్నీ ఇవ్వడం జరిగింది. వాళ్ళు చూస్తుంటే స్పందన మేము అనుకున్న దానికన్నా రెట్టించిన ఉత్సాహంతో వాళ్లే ముందుకొచ్చి తీసుకొని మేము మంచి అభ్యర్థులను అనుకుంటాం, మీరు చేస్తున్న పని మంచి పని అన్నారు. మంచి ఆఫీసర్లకు కూడా ఈరోజు వివరించడం జరిగింది. మరీ ముఖ్యంగా ఒంగోలు ప్రజలకు తెలియజేయడం ఏంటంటే, మీకు శాంతి, సౌభాగ్యము, డెవలప్మెంటు, అభివృద్ధి కావాలనుకున్న వాళ్ళు ఎవరు గతంలో ఎలా చేశారో మీకు అందరికీ తెలుసు, మేము చెప్పాల్సిన పనిలే. మంచిగా ఆలోచించి ఈ ఒంగోలులో దౌర్జన్యాలు, దోపిడీలు, దురాఘాతాలు, భూ కబ్జాలు, సిట్లు ఏర్పాటు చేయడం ఇవన్నీ లేకుండా ఉండాలంటే రాబోయే ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఎన్నుకొని పవన్ కళ్యాణ్ నాయకత్వంలో మోడీ ఆశీస్సులతో ఉండాలని కోరుకుంటున్నాం. మరీ ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి 12 సీట్లలో 11 గెలవబోతున్నాము. అలానే ఒంగోలులో దామచర్ల జనార్దన్ గారు 30,000 పైన, మాగంటి శ్రీనివాసరెడ్డి గారు 2 లక్షల మెజార్టీ పైన గెలవబోతున్నారు. ఒకరు రాష్ట్ర మంత్రిగా, ఒకరు కేంద్ర సహాయ మంత్రిగా కాబోతున్నారు. అదంతా ప్రజలకి చాలా అదృష్టం. ఒంగోలు వాళ్ళకి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని మంచి అభ్యర్థిని గెలిపేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అనండి. అభివృద్ధి ప్రదాత దామచర్ల జనార్దన్ రావు గారు 2,600 కోట్లతో అభివృద్ధి చేయటం జరిగినది. ఫస్ట్ ఎమ్మెల్యేగా గెలవడంతోనే అన్న డంపింగ్ యార్డు తొలగించడం జరిగింది. 2,600 కోట్లకి రోడ్లు డెవలప్మెంట్ చేయటం, డ్రైనేజ్ డెవలప్మెంట్ చేయటం, 14 బ్రిడ్జిలు కట్టడం అన్నకే సాధ్యమైనది. ఎప్పటి నుంచో మేము గెలిచామని చెప్పుకోవడం తప్ప, 5 సార్లు ఎమ్మెల్యే గెలిచాను అని చెప్పుకోవడం తప్ప అభివృద్ధి మాత్రం ఏం జరగలేదు. ఒంగోలులో బస్టాండ్ దగ్గర చిన్నపాటి వర్షం పడితే నడుముల్లోతు నీళ్ళు వచ్చేదాన్ని అన్న ఫస్ట్ ఎమ్మెల్యే గెలవడంతోనే ఆ డ్రైనేజీ నీట్గా చేసి వాటర్ తెప్పించి ఆ ఘనత అన్నకే చెందింది. అన్నని అధిక మెజార్టీతో ఓట్లు వేసి గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను. మాగంటి శ్రీనివాసరెడ్డిని కూడా అలాగే అధిక మెజార్టీతో గెలిపించి విజయం సాధించాలని ఒంగోలు ప్రజలకి తెలియజేసుకుంటున్నాను. ఎన్డీఏ కూటమి బలపరిచినటువంటి శ్రీ దామచర్ల జనార్దన్ గారి గెలుపు కొరకై మరియు ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గెలుపు కొరకై ఒంగోలు పట్టణంలోని గాంధీ పార్క్ నందు వివిధ రకాల రంగాల్లో ఉన్న పెద్దలు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న ఉద్యోగస్తులకి అందరికీ కరపత్రాలు అన్నీ ఇవ్వటం జరిగింది. వారి నుంచి విశేషమైన స్పందన వచ్చింది. ముఖ్యంగా ఒంగోలు ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, శ్రీ దామచర్ల జనార్దన్ గారు కేవలం ఎమ్మెల్యేగానే ఎంతో అభివృద్ధి చేశారు. మీకు తెలుసు, ఇప్పుడు మేము కూర్చున్నాం గాంధీ పార్కు కూడా మన దామచర్ల జనార్దన్ గారే హయాంలోనే నిర్మాణం జరిగింది. అంతకుముందు ఇక్కడ ఎంత పందులు, కుక్కలు దొరుకుతూ ఉండేవి మీకు తెలుసు. ఇప్పుడు ఈ విధంగా చేశారంటే దామచర్ల జనార్దన్ గారి వల్లే సాధ్యపడింది. అలానే ఈరోజు మీరు చూస్తున్నారు, పట్టణంలో ఈ సైకో ప్రభుత్వంలో 5 సంవత్సరాల కాలంలో కనీసం ఎటువంటి అభివృద్ధి జరగకుండా కేవలం కాలక్షేపం మాటలు చెబుతానే కాలయాపన జరిగింది. మీకు తెలుసు, ఇంతకుముందు గుంటూరు రోడ్డు పోతురాజు కాలువ దాటాలంటే భయంకరమైన పరిస్థితి ఉండేది. ఆ పరిస్థితి నుంచి దామచర్ల జనార్దన్ గారు ఒక బ్రిడ్జి నిర్మాణం చేసి అటు పక్కకు వెళ్ళాలంటే ఎంతో, ఇప్పుడు షాపింగ్ కాంప్లెక్స్లు కానీ మరియు ఇళ్ల స్థలాల రేట్లు కానీ పెరిగి వాళ్ళ జనజీవనం హ్యాపీగా అటు ఇటు రాగలుగుతున్నారంటే వాళ్ళ జనార్దన్ గారు చేసిన అభివృద్ధి. అలానే ఎంతో డెవలప్మెంట్ చేశారు, డివైడర్లు తీసుకొచ్చారు, తర్వాత పార్కులు డెవలప్ చేశారు, డ్రైనేజ్ సిస్టమ్ని కరెక్ట్ చేశారు. అంతకుముందు కొంచెం నీళ్లు పడితేనే అంతా బురదమయం అయిపోయేది, ట్రాఫిక్ జామ్ అయ్యేది, అది లేకుండా చేశారు. అలానే ఒంగోలు మున్సిపల్ చరిత్రలో 110 సంవత్సరాల చరిత్ర.
ఈ 110 సంవత్సరాల చరిత్రలో ఒంగోలు మున్సిపాలిటీలో డంపింగ్ యార్డు లేకుండా ఉండేది. అప్పుడు అందరూ కూడా ఈ మన ఒంగోలు పట్టణం చుట్టూతా డంపు పోస్తూ ఉండేవాళ్ళు. దామచర్ల జనార్దన్ గారు వచ్చిన తర్వాత ఆ డంపింగ్ యార్డ్ సమస్యని తీర్చి ఒంగోలుని శుభ్రంగా ఉండేటట్టుగా చేశారు. అలానే మీకు తెలుసు, టిట్కో ఇళ్ళు 1000 కోట్లతో పేదలకు, సామాన్యమైన ప్రజలకు ఇవ్వాలని చెప్పని, సామాన్యుల ఇంటి కల తీర్చాలని చెప్పని ఆయన ఎంతో ప్రయాసపడి ఆ టిట్కో ఇళ్ళని తీసుకొచ్చారు. కానీ అవి ఎవరికి, సామాన్యులకు కూడా ఇవ్వకుండా పాడుపెట్టారు. ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే, తెలుగుదేశం రాబోయే రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తే కనుక నిరుద్యోగ భృతి ప్రతి నిరుద్యోగికి 3000 రూపాయలు, తర్వాత ప్రతి రైతుకి ఆర్థిక సహాయం, రైతు భరోసా కింద 20,000 రూపాయలు, తర్వాత మహిళలకు ఉచిత ప్రయాణం, తర్వాత 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడబిడ్డకు 1500 రూపాయలు ప్రతి నెల ఇవ్వబడుతుంది. అలానే అన్నీ ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు మీకు చంద్రబాబు నాయుడు ప్రకటించారు. వాలంటీర్లకు కూడా 10,000 రూపాయలు ఇస్తా అని చెప్పి ఆయన ఇప్పటికే ప్రకటించారు. దయచేసి వాలంటీర్లు అందరూ కూడా ఆలోచించండి. దయచేసి మీరంతా రిజైన్ చేయొద్దు, మీరు నిలబడండి. చంద్రబాబు నాయుడు గారు మీకు ఖచ్చితంగా మీకు ఉపయోగపడతారు, మీకు సాయం చేస్తారని చెప్పి తెలుపుకుంటూ, జై తెలుగుదేశం, జై జనసేన, జై భారతీయ జనతా పార్టీ. ముఖ్యంగా శ్రీ దామచర్ల జనార్దన్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి ఆయన్ని రాబోయే క్యాబినెట్లో మంత్రిగా మనం చూడాలని, అలానే మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని కూడా కేంద్రంలో సహాయ మంత్రిగా చూడాలని, దాని అందరికీ మీరు కృషి చేసి రాబోయే ఎలక్షన్లో అత్యధిక మెజార్టీ గెలిపించాల్సింది కోరుతున్నాం. అలానే పోలీసు అధికారులకి అభ్యర్థిస్తున్నాము, దయచేసి మీరు ఎటువంటి పక్షపాతం లేకుండా ఒంగోలులో ప్రశాంతంగా ఎలక్షన్లు జరిగేందుకు సహాయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఒంగోలు అసెంబ్లీ పరిధిలో ఉండే ప్రజలకి ముందుగా నమస్కారం తెలియజేస్తూ, ఒంగోలు అభివృద్ధి అంటేనే జనార్దన్ ల్యాండ్ మార్క్ ఆఫ్ డెవలప్మెంట్. ఈ గాంధీ పార్క్ను కూడా డెవలప్మెంట్ చేసింది జనార్దన్ గారే. ఈ గాంధీ పార్క్ తీయడానికి గత ఎమ్మెల్యేకి చాలా కాలం బట్టి ఒక కాంట్రాక్టర్ కూడా అప్పుడు పాలు వెళ్ళిపోయాడు. ఆ దశలో ఉన్నప్పుడు జనార్దన్ గారు ఇక్కడ తీసుకొచ్చి ఒక స్క్రీన్ పెట్టి, అదేవిధంగా చిన్న చిన్న హోటల్స్ పెట్టి చాలా బాగా డెవలప్ చేశాడు. ఒక మంచి ఎంటర్టైన్మెంట్ని జనాలకు అందించాడు. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా జనార్దన్ గారికి, మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి ఓటేయాలని కోరుకుంటూ, గత ఎమ్మెల్యే ఏదో మాట్లాడుతున్నాడు, అయ్యా ఇప్పటికైనా మీరు మారి ప్రశాంతంగా ఎన్నికలు చేసుకోండి. ఇంత ఎంబ్రాజింగ్గా మాత్రం పోలీస్ వ్యవస్థని నువ్వు వాడుకున్నంత విధంగా ఎవరు వాడుకోవట్లేదు. దయచేసి పోలీసు వారికి కూడా నేను మీకు చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నాను, శాంతి భద్రతలు కాపాడండి. శాంతి భద్రతలకు ఒక్కసారి వివాదం ఒంగోలుగా మొత్తం వస్తే ఇది కంటిన్యూ అవుద్ది. ఇది చాలా దగ్గరగా చూసిన వ్యక్తిగా నేను చెప్తున్నాను. కాబట్టి దయచేసి ఒంగోలు డెవలప్మెంట్ అవ్వాలన్నా, ఒంగోలు చాలా పనులు ఆగిపోయినాయి. నేతాజీ కాలంలో ట్యాంక్ ఒకటి ఇచ్చారు, కానీ ఆ ట్యాంక్ ఇప్పుడు వాటర్ వేయలేదు. మీరు గమనించండి. రోజు వాటర్ ఇస్తా అని చెప్పిన వాళ్ళు చాలాసార్లు చెప్పాడు గత ఎమ్మెల్యే బాలినేశ్వర గారు. మళ్ళీ అదే పదం వాడుతున్నాడు, నేను రోజు నిలుస్తాను అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పెట్టాలని. ఎందుకు పెట్టకూడదు? అందువల్ల ఇవన్నీ జనాలు గమనించి, గత ఎన్నికల్లో పొరపాటు జరిగింది కాబట్టి ప్రస్తుతం అభివృద్ధికి ప్రధానమైనటువంటి జనార్దన్ గారికి, మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి ఖచ్చితంగా ఓటేయాల్సిన అవసరం ఒంగోలు ప్రజలకు ఎంతైనా ఉంది. ఈ విషయాన్ని గమనించి జనం ఆ దిశగా ప్రయాణించాలని కోరుకుంటూ విజ్ఞప్తి చేస్తున్నాం.